కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంగన్వాడీ కార్యకర్తల జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులు ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. చిన్నారుల ఆరోగ్యం, మానసిక ఎదుగుదల, భాషపై అవగాహన కల్పించడం తదితర అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పిస్తున్నారు. కొందరు అంగన్వాడీ కార్యకర్తలు తమ నైపుణ్యంతో వ్యర్థాలతో చిన్నారుల బోధనకు ఉపయోగపడే చిత్రాలు తయారు చేశారు. చిన్నారులకు మంచి అలవాట్లు, చెడు అలవాట్లపై చిత్రాల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ వరలక్ష్మి మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, మానసిక పరిపక్వత, ఫ్రీ స్కూల్, భాషపై పట్టు సాధించడంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఈ శిక్షణ తరగతులు దోహదపడతాయని అన్నారు. డిఆర్పిఎస్ అప్పారావు మాట్లాడుతూ పిల్లల సమగ్ర అభివృద్ధికి ఈ శిక్షణ దోహదం చేస్తుందని అన్నారు. ఈ శిక్షణ తరగతులలో సిడిపిఓ గజలక్ష్మి, ఏ మణికంఠ, సిహెచ్ నాగశ్రీదేవి పాల్గొన్నారు. నేను కేఆర్పీగా స్టేట్ లెవెల్లో ఆ రోజు ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందండి. తీసుకొని అక్కడ మేము ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్, డైట్ కాలేజ్ లెక్చరర్, సిడిపిఓస్ స్టేట్ లెవెల్లో మేము 120 రోజుల ట్రైనింగ్లో భాగంగా ఆ రోజులో ట్రైనింగ్ అయినామండి. అక్కడి నుంచి మళ్ళీ మేము వచ్చి కొండగుంటూరులో మళ్ళీ ఆ రోజుకు ఐసిడిఎస్ సూపర్వైజర్స్కి, స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ ట్రైనింగ్ మళ్ళీ ముందు వరకు కూడా 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చాము. ఆ ట్రైనింగ్ తదుపరి 18వ తారీఖు నుంచి ప్రతి చోట స్టేట్ లెవెల్లో ట్రైనింగ్స్ జరుగుతున్నాయండి. ప్రతి ఐసిడిఎస్ నుంచి కూడా ఐసిడిఎస్ సూపర్వైజరు అలాగే ట్రైనింగ్ తీసుకున్న స్కూల్ టీచర్స్ కలిసి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి కేఆర్పీగా నేను కూడా ప్రతి చోట ఎక్కడైతే ఈ ట్రైనింగ్స్ జరుగుతున్నాయో నేను కూడా మానిటర్ చేయడం జరుగుతుందండి. అన్ని చోట్ల కూడా చాలా బాగా వీళ్ళకి చాలా సంవత్సరాల నుంచి జాబ్ పోస్ట్ ట్రైనింగ్ కూడా లేకపోవడం వల్ల ఈ ట్రైనింగ్స్ని చాలా ఉత్సాహంగా, ఆనందంగా, చాలా శ్రద్ధగా పాల్గొనడం జరుగుతుందండి. ఇక ఈరోజు అయితే 4వ రోజు. ఈరోజు కూడా వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేశారు. వీళ్ళు ఇంకా ఎన్నో చేస్తూనే ఉన్నారు. మా అంగన్వాడీ సెంటర్లో ఇప్పటివరకు చేసిన ఈ అభివృద్ధులు ఏ విధంగా చేయాలనేది, వాళ్ళకి ఏ ఏజ్లో ఎవరికి ఈ అభివృద్ధులు ఎలా చేయాలనేది ఇంకా వీళ్ళకి క్లారిటీగా మంచి క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. శిక్షణా కార్యక్రమం అనేటువంటిది 2 డిపార్ట్మెంట్ల కలయికతో జరుగుతున్నటువంటి ట్రైనింగ్ అండి. ఇది అంగన్వాడీ టీచర్స్కి అందరికీ కూడా మరి విద్యాశాఖ నుంచి మరియు ఐసిడిఎస్ నుంచి కూడా కలిసి మేము ట్రైనింగ్ తీసుకొని డిఆర్పిలుగా మరి ఈరోజు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. గత 4 రోజుల నుంచి ఇస్తున్నాం. ఇంకొక 2 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ అంగన్వాడీ పిల్లల యొక్క శారీరక అభివృద్ధి, మేధాభివృద్ధి, సామాజిక అభివృద్ధి, భాషాభివృద్ధి, సౌందర్య సాంస్కృతిక అభివృద్ధి, అంటే ఒక విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి చెందడం కోసం ఈ యొక్క శిక్షణా తరగతులు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీరందరూ కూడా బాగా నేర్చుకొని ఇక్కడ ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీ యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించి పిల్లలందరి యొక్క సమగ్ర అభివృద్ధికి మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు.